హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. ఈరోజైతే మా ఫాదర్ అయితే చేపలు తెచ్చారు, చిన్న చేపలు. అవి చేయించుకొని వచ్చారండి. నేను పసుపు ఉప్పు వేసి బాగా 5-6 సార్లు కడిగాను, ఇసుక లేకుండా. కడిగింది పక్కన పెట్టేసుకొని చేపల పులుసు ఎలా చేయాలో చెప్తున్నాను. చిన్న చేపలు చూడండి. ఎలా చేస్తారో కామెంట్ చేయండి. మసాలా వేసుకోవాలండి. చేపల మసాలా, గసగసాలు, లవంగాలు, ఎలాచి, ఎల్లుల్లిపాయ, అల్లం ముక్క, ధనియాలు, కొంచెం జీలకర్ర మిక్సీ పట్టేసుకొని వేసుకోవాలి. బాగా ఫ్రై చేసిన తర్వాత ఉల్లిపాయ ముద్ద వేసుకొని ఫ్రై చేయాలి. తర్వాత ఉప్పు, కారం, పసుపు, పచ్చిమిరపకాయ వేసి బాగా ఫ్రై చేయాలి. తర్వాత అయితే ఒక గ్లాసు నీళ్ళు పోయాలి. నీళ్ళు పోసి బాగా కలపాలి. బాగా కొంచెం కలిపిన తర్వాత ఈ చేపలు అయితే ఇందులో వేసేయాలండి. వేసి గరిటతో కొంచెమే కలపాలి, ఎక్కువ కలపకూడదు. కొంచెం గుడ్డ పెట్టుకొని ఇలా కుదపాలి, లేకపోతే చేపలు విడిపోతాయి. తర్వాత దానికి సరిపడా చింతపండు పులుసు వేసుకోవాలండి. తర్వాత చింతపండు పులుసు వేసుకున్న తర్వాత కారం, ఉప్పు అన్నీ సరిపోయినాయో చూసుకొని కొత్తిమీర కూడా వేసుకోవాలి కొంచెము. బాగా దగ్గరికి అయిపోయినాక దింపేసుకోవాలండి. ఇది చింతకూర, చింతకాయ వేసుకుని వండుకుంటే ఇంకా సూపర్ ఉంటాయండి చిన్న చేపలు. ఎలా చేస్తారో కామెంట్ చేయండి. కూర రెడీ అయిపోయింది. తినడానికి మా వాళ్ళు రెడీ అయిపోయారు. నేనైతే తిన్ను. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. బాయ్ బాయ్.